ఇప్పుడే మైసూర్లో స్టేషన్లో ట్రైన్ దిగాను, బయటికి వచ్చాను. బయటికి వచ్చి ర్యాపిడో బుక్ చేసుకున్నాను. దగ్గరలో విఆర్ఎస్ డార్మెంటరీ అని ఇట్లా హాస్టల్లో ఉంటాయి కదా, ఆ స్టైల్లో బెడ్స్ ఉంటాయి. అలాంటిది ఒకటి చూశాను. 24 అవర్స్కి 250 అంట. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ర్యాపిడో బైక్ అయితే వస్తుంది. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత కలుస్తాను. స్టే ట్యూన్. హలో డివోటీస్, ఇదే చాముండేశ్వరి టెంపుల్, మైసూర్లోని ఫేమస్ టెంపుల్. ఇది ఒక పెద్ద కొండపైన ఉంటుంది. చూశారు కదా ఎంతమంది రష్ ఉన్నారో. అసలు ఈరోజు మొత్తం రష్. ఈ రష్లో ఇప్పుడు ఎట్లా దర్శనం చేసుకోవాలో ఏమో అర్థమవుతుంది, కానీ దర్శనం చేసుకునే పక్క బయటికి వస్తాం. అసలు దర్శనం అవుతుందా కాదా అని ఒక భయంతో ఉండే నేనైతే, కానీ లాస్ట్కి నాకు దర్శనం అయితే అయ్యింది. ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది ఇక్కడ. నాకు దర్శనం అవడానికి కారణం ఏంటంటే నా దగ్గర ఉన్న ఒక ఆయుధం. ఆ ఆయుధం పేరే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ ఉంది కాబట్టి నేను లోపలికి వెళ్ళి దర్శనం చేయించుకొని వచ్చాను. కానీ పోలీస్ అస్సలు నమ్మలేదు. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే అస్సలు నమ్మలేదు. ప్రూఫ్ చూపిస్తేనే నమ్మిండు. లాస్ట్కి అయితే దర్శనం చేయించుకున్నా. చాలా బాగా అయింది దర్శనం అయితే. అమ్మవారిని చూస్తూ ఉండాలనిపించింది, కానీ చాలా త్వరగా బయటికి పంపించేస్తున్నారు. అలా అని అట్లేం లేదు, కానీ నాకైతే ఒక ప్రశాంతంగా ఉంది ఈరోజు దర్శనం చేసుకున్నందుకు. ఓం శ్రీమాత్రే నమః. హలో డివోటీస్, ఇప్పుడు అమ్మవారి యొక్క ప్రసాదం అన్నదానం కోసం వెయిటింగ్ హాల్ ఇది. ఇంతమంది వెయిట్ చేస్తున్నారు చూడు. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఏమేమి వడ్డించారు, ప్రసాదంలో ఏమేమి పెట్టారు అనేది చెప్తాను. స్టే ట్యూన్. ఇదే అన్నప్రసాదం యొక్క భవనము. ఇందులోనే ఇప్పుడు నేను అన్నదానం చేసేసి బయటకు వచ్చాను. ఫుడ్ అయితే చాలా బాగుంది. అదొక ఫుడ్ అనడం కంటే ఒక ప్రసాదం అనడం మంచిది. ఒక వైట్ రైసు, పాయసము, సాంబారు, మజ్జిగ. సింపుల్ మెన్యూ. ఇట్లా ఉంటే అదొక దివ్య ప్రసాదం. ఎలా అయినా గుడి దగ్గర ఏడ తిన్నా అదొక దివ్య ప్రసాదం లాంటిది. ప్రసాదం అయితే చాలా బాగుంది. నాకైతే మంచిగా అనిపించింది. స్టే ట్యూన్. ఇంతటితో ఈ వ్లాగ్ ఫినిష్ చేసేస్తున్నా. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలంటే మైసూర్కి రావాలి. మైసూర్కి వచ్చిన తర్వాత ఇక్కడ చాముండి హిల్స్ అని ఉంటుంది. అక్కడ వచ్చి మీరు టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోవాలి.